సిటీలో గురువారం గంటపాటు వర్షం దంచుకొట్టింది. అయితే ఆ వానకు నగరం అతలాకుతలమైంది. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. భారీగా రోడ్లపై నీళ్లు నిలిచే ప్రాంతాల్లో బల్దియా నిర్మించిన నీటి సంపులు కొంతవరకు పనిచేశాయి. అయితే సంపులో నిండిన నీటిని ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా డ్రైనేజ్ లైన్లోకి పంపడంతో కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. సిటీలో వర్షం పడితే చాలు రోడ్లపై నీళ్లు నిలవాల్సిందే. ఆ నీటితో పబ్లిక్ ట్రాఫిక్ లో గంటల కొద్దీ ఇరుక్కోవాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి బల్దియా కొత్త ప్రయోగం చేసింది. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మించారు. దీని ద్వారా వర్షపు నీరు ఆ సంపులో పడగానే మోటార్ల ద్వారా తోడి డ్రైనేజ్ లైన్లోకి పంపించాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే మొదటి దశలో సిటీలో 16,50,00,000తో 12 సంపులు నిర్మిస్తున్నారు. వీటిలో సెక్రటేరియట్, కేసీపీ సర్కిల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, రాజ్ భవన్ రోడ్డులో నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. గురువారం నగరంలో సడన్ గా భారీ వర్షం కురిసింది. ఈసారి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా నీళ్లు నిలిచాయి. గతంలో మాదిరిగానే భారీగా నీళ్లు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వాటర్ సంపుల్లో మోటార్స్ ఆన్ చేసి వాటర్ క్లియర్ చేయించారు అధికారులు. ఒక్కో వాటర్ సంపులో 25 HP మోటార్ పంపులను ఇన్స్టాల్ చేశారు. భారీగా కురిసిన వర్షానికి తెలంగాణ సెక్రటేరియట్ ముందు రోడ్డు చెరువును తలపించింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సెక్రటేరియట్ బస్టాప్ వద్ద 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ను నిర్మించారు. కానీ అందులో మోటార్ను ఇన్స్టాల్ చేయకపోవడంతో సంపు నిండి మళ్లీ యథావిధిగా చెరువును తలపించింది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు ఆ సంపులో మోటార్ బిగించారు. మరోసారి భారీ వర్షం వచ్చినా సెక్రటేరియట్ వద్ద ఎలాంటి వరద ఇబ్బందులు ఉండవంటున్నారు ఇంజనీరింగ్ విభాగం అధికారులు. సిటీలో ప్రస్తుతం 4 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అందుబాటులోకి రాగా వర్షాకాలంలోపు మిగతా 8 సంపులు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు బల్దియా అధికారులు. ఇవే కాకుండా రెండో ఫేజ్లో నగరంలో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సంపులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. సిటీలో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు నగరవాసులు.